వాడితో మీరు నేను మనం ఎప్పుడు కలిసి ఉండాలి. వాడి తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కాపాడుకోవాలి. వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలి. బాబు మీద మీరు బాగా బెంగ పట్టుకున్నట్టున్నారు. భయపడకండి. మీ ఇద్దరినీ కాపాడుకునే బాధ్యత నాది. నేనుండగా మీ మీద బాబు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నా గురించి మీకు తెలుసు కదా. మన ముగ్గురు మధ్యలోకి ఎవ్వరూ రారండి. నేను చెప్తున్నాను కదా, మన ముగ్గురం ఒకటి. మీకు నేను గాని నాకు మీరు గాని దూరం కాము. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. బారసాల అవ్వగానే నేను మీకు దూరం అవ్వాలని బామ్మగారు చెప్తున్నారా? నువ్వు ఒక్క క్షణం కనపడపోయేసరికి నా ప్రాణం కొట్టుమిట్లాడింది. అలాంటిది నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళనురా? మనల్ని కాపాడుకుంటాను అని ఆయన అంటున్నారు. అది ఎలా సాధ్యమో నాకు తెలియడం లేదు. నిన్ను ఆయన్ని వదిలి వెళ్ళలేనురా. అలా అని చెప్పి ఉండలేను. ఆవిడ నన్ను ఉండనివ్వదు. నేనేం చేయాలి? ఇప్పుడే నా ప్రాణం పోతున్నట్టుంది. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టింది ఈ రౌడీ వెధవే కదా. అసలు ఆ రోజు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలి. రేయ్, ఎవరమ్మా నువ్వు? ఏంట్రా అప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావా? ఆ రోజు నువ్వే కదా నన్ను వ్యాన్లో ఎత్తుకెళ్ళావు, రక్తం వచ్చేలా కొట్టావు. అసలు ఎవడ్రా నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకు నన్ను కొట్టావు? చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు. రే రే ఆగరా. రే ఆగరా, చెప్పు. అమ్మ శ్రావ్య, ఎవడమ్మా వీడు? ఎందుకు వీడితో గొడవ పడుతున్నావు? నాన్న, వీడే నాన్న ఆ రోజు నన్ను గుడి దగ్గర కిడ్నాప్ చేసి వ్యాన్లో ఎత్తుకెళ్ళి కొట్టింది. నేను కాదు సార్, నేను కాదు. చెప్పరా, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకున్నావు? ఎందుకు నా కూతుర్ని రక్తం వచ్చేలా కొట్టావు? అది నేను కాదు సార్, మీరు ఎవరినో చూసి పొరపాటు పడుతున్నారు. రేయ్, నువ్వు ఇలా అడిగితే చెప్పవురా? చెప్పు. రేయ్, నిన్ను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. సార్ 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 ఆగండి సార్, పోలీస్ స్టేషన్కి వద్దు సార్, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు. ఈ అమిని గారు చేయమన్నారు సార్. మా అత్తయ్య చేయమందా? ఎందుకు? ఏమోనమ్మా, మీకు ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు. మీ అత్తయ్య గారే ఫోన్ చేసి మా కోడల్ని కిడ్నాప్ చేయమని డబ్బులు ఇచ్చారు. రేయ్, లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే వెళ్ళి ఆవన్నే అడగండి. రేయ్, ఏంటన్నా ఇదంతా? మా అత్తయ్య నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? నన్ను కొట్టమని చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు నాన్న. నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది, కొట్టమని చెప్పింది మీ అత్తయ్య అని ఆ రౌడీ విధవ చెప్పాడు కదా.
పద, ఇప్పుడే వెళ్ళి మీ అత్తగారి దగ్గర తేల్చుకుందాం. రా. వద్దు నాన్న, అనవసరంగా గొడవ అవుతుంది నాన్న. గొడవేంటమ్మా? ఇంటి కోడలని కూడా చూడకుండా ఒక రౌడీ చేత నిన్ను కిడ్నాప్ చేయించి కొట్టించిందంటే అలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. దానంతు తెలుస్తాను. ఆ రౌడీగాడు చెప్పింది నిజమని తెలిసిందో మీ అత్తయ్య మామయ్య అందరినీ స్టేషన్కి ఈడుస్తాను. కోర్టు బోనెక్కించి జైలుకు పంపిస్తాను. పద పద. వద్దు నాన్న. పద నువ్వు పద. నాన్న ప్లీజ్ నాన్న, వద్దు పద. నాన్న. ఏంటమ్మా నువ్వొచ్చావు? ఏం కావాలో చెప్పు, నేనే పైకి తీసుకొస్తాను. పర్లేదు మావయ్య, ఎంతసేపు అని గదిలో కూర్చోను. కాళ్ళు చేతులు తిమ్మెర్లు వస్తున్నాయి. కాస్త అటు ఇటు తిరిగితే ఎక్సర్సైజ్గా ఉంటుందని. అది కాదమ్మా, గౌతమ్ బాబు చూస్తే కోపడతారు. చిన్న చిన్న పనులు చేస్తానని ఆయనతో చెప్పానులే మావయ్య, నువ్వు కంగారు పడకు. బుజ్జి, ఏం చేస్తున్నావురా? హోంవర్క్ చేస్తున్నా జేజీ. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాటిని రాయి. ఏం పేర్లు జేజీ? నాకు తెలిసిన వాళ్ళ పేర్లేరా, రాయ్. సరే చెప్పు. శాంతమ్మ, రాఘవరావు, శకుంతల, శ్రీనివాసులు, బుజ్జితో ఏం రాయిస్తున్నారత్తయ్యా? బారసాలకి ఇంకా 4 రోజులే ఉంది కదా సుభద్ర. ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలో ముందుగానే ఒక లిస్టు రాసి పెట్టుకుంటే మంచిదని. అవునత్తయ్యా, మళ్ళీ ఎవరినైనా మర్చిపోతే బాగోదు. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. మనకి తెలిసిన వాళ్ళందర్నీ పిలిచి గ్రాండ్గా చెయ్యాలి. అందుకే నాకు తెలిసిన వాళ్ళ పేర్లు రాయిస్తున్నాను. అలాగే నీకు తెలిసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పు. అవంతిక, కార్తీక్, మీ ఫ్రెండ్స్ని కూడా బార్సాలకి పిలవండి. ఈ ఇంట్లో మాకే సరైన విలువ గౌరవం లేదు. మళ్ళీ మా ఫ్రెండ్స్ ని పిలిచి అవమానించడం ఎందుకమ్మా? ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోయినా ఎలాగోలా తట్టుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతే మేము తల కూడా ఎత్తుకోలేమవుతాయా? ప్రతిదానికి ఎందుకు వితండవాదం చేస్తారు? గెలవడం ఇష్టం లేకపోతే వదిలేయండి. ఏరా, రాస్తున్నావా? నువ్వు చెప్పట్లేదు కదా జేజీ. అయ్యో సరే. సుబ్బారావు, సుశీల, రాయిరా. అయినా బారసాలంటే ఎవరైనా అమ్మాయి పుట్టింట్లో వాళ్ళు చేస్తారు.